హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జననాల తగ్గుదల వరమా శాపమా? భారత్లో కనీస రేటు కంటే తక్కువ ఇలాగే కొనసాగితే తగ్గనున్న జనాభా. ప్రపంచంలో మరే దేశానికి లేనంతటి యువశక్తి భారత్ సొంతం. మొత్తం జనాభాలోనూ చైనాను అధిగమించి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాం. అయితే ప్రపంచవ్యాప్త ట్రెండ్కు అనుగుణంగా భారత్లో కూడా జననాల రేటు భారీగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. జనాభా పెరుగుదల స్థిరంగా కొనసాగాలంటే జననాల రేటు కనీసం 2.1 ఉండాలి. అంటే ప్రతి మహిళ కనీసం 2 కనాలన్నమాట. దీన్ని భర్తీ రేటుగా పిలుస్తారు. కానీ భారత్లో టీఆర్ఎఫ్ ఏకంగా 1.9కి పడిపోయిందని సంతాన సంక్షోభం పేరిట ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. దాంతో జననాల రేటు తగ్గుదల ప్రభావం మన దేశంపై అంతిమంగా ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది. ఇదీ పరిస్థితి. 1.9 టీఆర్ఎఫ్ కారణంగా భారత్లో జనాభా పెరుగుదల నానాటికి తగ్గి 40 ఏళ్లకు ఆగిపోతుందని UNFPA అంచనా వేసింది. అప్పటికి దేశ జనాభా 170 కోట్లకు చేరి అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. కానీ భారత్లో టీఆర్ఎఫ్ శరవేగంగా 1.29కు పడిపోతుందని గత ఏడాది ల్యాన్సెట్ జరిగిన అధ్యయనం శాస్త్రీయంగా అంచనా వేసిందని. అదే జరిగితే దేశ జనాభాలో తగ్గుదల 40 ఏళ్ల కంటే చాలా ముందే మొదలయ్యే వీలుంది. 1950లో ఒక్కో భారత మహిళ సగటున ఏకంగా 6 కనేది. 1980ల నాటికి అది 4.6కు తగ్గింది. అక్కడి నుండి 2 పిల్లలు చాలనే పరిస్థితికి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. చిన్న కుటుంబాలు పరిపాటిగా మారిపోయాయి. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిన కొద్దీ వారు కనే పిల్లల సంఖ్య మరింతగా తగ్గుతూ వస్తోంది. ఎక్కువ మందిని కని కెరీర్ను పణంగా పెట్టేందుకు వారు ఇష్టపడడం లేదు. పిల్లల పెంపకంలో వారికి భర్త మద్దతు లేకపోవడమూ దీనికి కారణమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.